all of a sudden, Mary and Martha, they lost their brother. అకస్మాత్తుగా మరియా మార్తల తమ సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. Though they sent word to Jesus, he didn't come. Before that, they sent word to Jesus. అంతకు ముందు వారు యేసుక్రీస్తుకు సమాచారం పంపించారు. Even while he was sick. ఆయన రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడే, చనిపోక ముందే వారు సమాచారం పంపించారు. Our brother whom you are loving, he is sick. నీవు ప్రేమించేటువంటి మా సహోదరుడు రోగగ్రస్తుడయ్యాడు అని. He did not come. కానీ యేసుక్రీస్తు రాలేదు. He stayed there for 2 more days. ఆయన వేరొక స్థలంలో మరి 2 దినాలు అక్కడే ఉండి ఉన్నాడు. He did not come. ఆయన వెంటనే ఏం రాలేదు. And after 4 days after he died, he came. లాజర్ చనిపోయాక 4 దినాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. And asked them, where did you lay him? అప్పుడు వారిని అడుగుతున్నాడు, ఎక్కడ మీరు అతన్ని పాతి పెట్టారు అని. He was laid in a cave. అతడు ఒక గుహలో పెట్టబడి ఉన్నాడు. A great stone was laid at the face of that cave. ఒక గొప్ప రాతి బండతో ఆ యొక్క సమాధి స్థలమును వారు మూసివేయడం జరిగింది. Jesus was asking, యేసుక్రీస్తు చెప్తున్నారు అక్కడ వారితో, take away that stone. ఆ యొక్క రాతిని అక్కడ నుంచి తీసివేయండి అని. And Martha was telling, మార్త చెప్తుంది, if you roll away the stone, he will be stinking. By this time, he will be stinking. మార్త అప్పుడు యేసుక్రీస్తుతో అంటుంది, మీరు అది తొలగిస్తే గనక ఇప్పటికే నా సహోదరుడి యొక్క శరీరం కుళ్ళిపోయి ఉండుంటది. Jesus said, if you believe, కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నీవు నమ్మితే గనక you will see the glory of God. నీవు దేవుని మహిమను చూస్తావు Many అని. people, they don't believe. చాలా మంది విశ్వసించరు. This he cannot do, they will say. ఇది ఆయన చెయ్యలేడు అని అనుకుంటారు. Coming to life from the dead, చనిపోవడం నుంచి తిరిగి లేవడము అనేది అది జరగదు అనుకుంటారు. he can't do. ఆయన ఏం చేయలేడు ఆ రీతిది. You are thinking God cannot do this and that. దేవుడు ఇది చేయలేదు లేదా ఏదో చెయ్యలేడు అని కానీ దేవుడు ఏదైనా చెయ్యగలడు. Whatever may be your problem, నీ యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా God will attend to it. దేవుడు దాన్ని తీర్చగలడు. You must believe. నీవు విశ్వసించాలి. Because of unbelief, many people are suffering. నమ్మకపోవడం వల్లనే చాలా మంది బాధపడుతూ ఉన్నారు. You are suffering with your problem. నీవు నీ యొక్క సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్నావు. You need not suffer. నీవు బాధపడవలసిన అవసరం లేదు. Go to God. దేవుని యొద్దకు వెళ్ళండి. God will speak to you. దేవుడు మీతో మాట్లాడతారు. If God speaks to you anything, దేవుడు మీతో ఏదైనా మాట్లాడుతుంటే obey him. ఆయనకు విధేయత చూపించండి. You are loving somebody. నీవు ఎవరినో ప్రేమిస్తూ ఉన్నావు. God may tell you, leave him. దేవుడు నీతో వారిని విడిచిపెట్టు అని చెప్పవచ్చు. Don't go forward. ఇంకా ముందుకు ఆ విషయంలో It వెళ్ళవద్దు. is dangerous. అది చాలా ప్రమాదకరము. You obey him. నీవు ఆయనకు విధేయత చూపించు. If he says, stop it, దేవుడు ఆ విషయంలో నేను ఆగు అని చెప్తే గనుక you obey him. నీవు ఆయనకు విధేయత You will చూపించు. see great blessing. అలాంటప్పుడు నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూస్తావు. You are not believing Jesus. నీవు యేసును నమ్మడం లేదు. You think Jesus is like Satan. దేవుడు ఒక సాతాన్ లాగా నువ్వు అనుకుంటున్నావు. Jesus is like a devil. యేసుక్రీస్తును ఒక దయ్యం లాగా నువ్వు Because అనుకుంటున్నావు. the devil is in you. ఎందుకంటే నీలో దయ్యం ఉన్నది కాబట్టి. Jesus is appearing to you as a devil. యేసుక్రీస్తు నీకు ఒక దయ్యం లాగా Jesus కనబడుతున్నాడు. is like a stumbling stone. ఆయన నీకొక ఆటంక బండలాగా కనబడుతున్నాడు. No, he is everlasting Father. ఆయన నిత్యుడైన తండ్రి అని నీకు He తెలియదా? loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Because he loves you, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు he is కనుక warning you. ఆయన నిన్ను He హెచ్చరిస్తున్నాడు. wants you to come into his way. ఆయన తన మార్గంలోనికి నీవు రావాలి అని కోరుతున్నాడు. Leave that bad habit. ఆ యొక్క చెడు అలవాటును నువ్వు మానుకో. Leave that sin of uncleanness. ఆ యొక్క అపవిత్రతను నువ్వు మానుకో. You stop it. నువ్వు దాన్ని ఆపివేయు. Come to God. దేవుని యొద్దకు రా. He loves you so much. ఆయన నిన్ను ఎంతగానో He will ప్రేమిస్తున్నాడు. give you holiness. ఆయన నీకు పరిశుద్ధతనిస్తాడు. He will give you freedom. ఆయన నీకు Many స్వతంత్రతనిస్తాడు. people, they don't have freedom in their lives. చాలా మందికి వారి జీవితాల్లో స్వతంత్రత They అనేది are లేదు. possessed with the devils. సాతాను బంధకాల ద్వారా వారు They have పట్టబడి become ఉన్నారు. like mad people. వారు కేవలము వెర్రివారుగా They తయారవుతున్నారు. don't have proper sleep. వారికి సరియైన నిద్ర కూడా ఉండదు. Their mind is restless. వారి యొక్క మనసు అనేది కేవలం విశ్రాంతి లేనిదిగా All ఉంటది. God wants you is to love him more. దేవుడు కేవలము
మీరు మరి ఎక్కువగా దేవుని ప్రేమించాలి అని కోరుతున్నాడు. Jesus gave his life for you. యేసుక్రీస్తు నీ కొరకు ఆయన తన జీవితాన్ని ఇచ్చారు. Instead of loving him, అలాంటప్పుడు ఆయన నువ్వు ప్రేమించడానికి you బదులుగా want to love somebody. నువ్వు ఇంకెవరినో ప్రేమించాలని అనుకుంటున్నావు. You must know our Jesus, now he is like a babe to many Christians. క్రిస్మస్లో యేసుక్రీస్తు అంటే ఒక శిశువు అన్నట్టుగా తలస్తూ ఉంటారు. You can just play with him. ఆయనతో ఆడుకోవచ్చు, You can sing some lullaby. లేదా జోలపాట పాడొచ్చు. He is not like that. ఆ రీతిగా కాదు. He is like a judge now. ఆయన ఒక న్యాయాధిపతి వలె ఉన్నాడు. ఇప్పుడు He will come as a judge. ఆయన న్యాయాధిపతిగా He రానున్నాడు. will judge you. ఆయన నీకు న్యాయం Be తీర్చబోతున్నాడు. careful. జాగ్రత్తగా ఉండండి. Don't play with Jesus. యేసుక్రీస్తుతో ఆటలాడవద్దు. Though he is a loving God, ఆయన ప్రేమించే తండ్రి అయినప్పటికీ he కూడా expects obedience. ఆయన విధేయతను ఇష్టపడేవాడు. Any parent, any father or mother, ఎవరైనా కావచ్చు, తల్లి లేదా తండ్రి, they expect obedience from the children. వారు తమ పిల్లల నుంచి విధేయత చూపించాలి వారి పిల్లలు అని చూస్తారు. If you are really the child of God, మీరు కూడా నిజంగా దేవుని పిల్లలైతే, if you really accept this Jesus as your everlasting father, మీరు ఈ యేసుక్రీస్తును మీ యొక్క నిత్యుడైన తండ్రిగా అంగీకరిస్తే, you must be like obedient child. మీరు కూడా ఒక విధేయత చూపించేటువంటి పిల్లల వలె ఆయన ఎడల ఉండాలి. Then the relationship will be right. అప్పుడు మాత్రమే మీ యొక్క సహవాసం అనేది అది సరైనదిగా ఉంటుంది. You say he is your father, మీరు ఆయన నా దేవుడు తండ్రి అంటారు, but you are not like a son. కానీ మీరు ఒక కుమారుడి వలె ఉండడం You లేదు. are not like daughter, మీరు ఒక కుమార్తె వలె ఉండడం లేదు. because you are not obeying. ఎందుకంటే మీరు విధేయత చూపించడం లేదు Only through కాబట్టి. obedience your relationship will be repaired. విధేయతను చూపించడం ద్వారా మాత్రమే మీ యొక్క సహవాసం అనేది సరిగ్గా అవుతుంది. God says, obey me. దేవుడు నాకు విధేయత చూపించు అని Only చెప్తున్నారు. if you obey, I will bless you. నేను విధేయత చూపిస్తేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నారు. But you don't want to obey him. కానీ మీరు ఆయనకు లొంగాలి లేదా లోబడాలి అని అనుకోరు. You just telling loving father. కేవలం మీరు ప్రేమగల తండ్రి అని Why మాత్రమే are you calling చెప్తుంటారు. him as a father? అలాంటప్పుడు ఎందుకు ఆయనను ప్రేమించే తండ్రి అని చెప్తున్నారు? One of the commandments is honor the father and mother. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. Honor your father. మీ తండ్రిని సన్మానించాలి. Your father is your God. నీ తండ్రి గారు ఎవరో కాదు, దేవుడే. How to honor him? మరి అలాంటప్పుడు ఏ రీతిగా నీవు ఆయనని సన్మానించగలవు? By obeying. విధేయత చూపించడం ద్వారా. Don't look for uncleanness. అంతేగాని అపవిత్రత వైపు చూడొద్దు. You are secretly watching those unclean movies. నీవు రహస్యంగా అపవిత్రమైన సినిమాలు చూస్తూ ఉన్నావు. God doesn't love anyone who goes after uncleanness. అపవిత్రతను వెంబడించే వారెవరిని కూడా దేవుడు ప్రేమించడు. You are telling him, Father. నీవు మాత్రం దేవుడు అని ఆయన ఎడల Are you not చెప్తున్నావు. a hypocrite? నీవు కేవలం ఒక How వేషధారి. long you will be a hypocrite? ఎంతకాలం ఈ రీతిగా వేషధారణతో God is ఉంటావు? going to judge you. దేవుడు నీకు తీర్పు You తీర్చబోతున్నాడు. think he is a little child. ఆయనను నీవు ఒక చిన్న బాలుడిగానో శిశువుగానో Don't play with the చూస్తున్నావు. commandments of God. నీవు దేవుని ఆజ్ఞలతో ఆటలాడవద్దు. Don't play with the word of God. దేవుని వాక్యంతో ఆటలాడవద్దు. Really, he is a loving God. ఆయన నిజంగా ప్రేమించే దేవుడు, But he is a holy God. కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు. But you don't have holiness in you. కానీ నీలో పరిశుద్ధత ఎంత మాత్రం You లేదు. don't have holy life in you. నీలో పరిశుద్ధమైన జీవితం లేదు. You have spoiled your eyes with uncleanness. నీ కన్నులను నీవు అపవిత్రత ద్వారా పాడు చేసుకొని You ఉన్నావు. have filled your mind with uncleanness. నీ మనసును అపవిత్రతతో నింపుకొని ఉన్నావు. You have filled your mind with your own thoughts. నీ మనసును నీ సొంత ఆలోచనలతో నింపుకున్నావు. Just you're thinking he is a grandfather. ఆయన కేవలము ఒక తాతగారిగా నువ్వు ఊహించుకుంటున్నావు. No. కాదు, He will judge you. ఆయన నీకు తీర్పు తీర్చుతాడు. If he is your father, ఆయన నీకు తండ్రి అయితే where is your obedience? ఎక్కడ నీ విధేయత? He told those people, take away that stone. అక్కడ వారితో ఆయన చెప్పాడు, ఆ యొక్క రాతిని తీసివేయండి అని. That is a great stone. అది గొప్ప బండ. అది It may be a strong stone. అదొక బలమైనటువంటి బండ అయి ఉండొచ్చు. Take away. దాన్ని తీసివేయండి అని. Take it away. దాన్ని అక్కడ నుంచి తీసివేయమని. You need to use your strength to take it away. రాతిని నువ్వు తొలగించడానికి నీకు శక్తి కావాలి. You should
have no doubt at all. నీకు అనుమానం ఎంత మాత్రం ఉండకూడదు. But you have doubts. కానీ నీకు అనుమానాలు ఉంటున్నాయి. If I roll away that stone, నేను ఆ రాతిని ఒకవేళ తొలగిస్తే గనక stink will come out. ఆ కుళ్ళిపోయినటువంటి వాసన రావచ్చు. Many people, they don't want to confess your sin. చాలా మంది మీలో మీ యొక్క పాపములను ఒప్పుకోవాలి అని తలంచారు. They don't want to open their hearts. వారు తమ హృదయాలను తెరవాలి అని అనుకోరు. If I open my heart, నేను నా హృదయాన్ని తెరిస్తే గనక what others will think of me? ఎదుటి వారు నా గురించి ఏం తలస్తారు? My stink will come out. నా యొక్క మురికి దుర్వాసన అనేది బయటకు వస్తుంది. My uncleanness will come out. నా అపవిత్రత బయటకి ఏర్పడుతుంది, They తెలుస్తుంది. don't regard me. వారు నన్ను అలాంటప్పుడు ఒక మంచిగా వారు తలంచరు అని. That's why you don't want to roll it away. అందువలననే నీ యొక్క విషయాలను నువ్వు బయటకు చెప్పవు. If you roll it away, నీవు దాన్ని త్రోసివేస్తే గనక, if you take that stone away, ఆ యొక్క రాతిని నువ్వు if you తొలగించగలిగితే, open your heart, నీ యొక్క హృదయాన్ని God తెరవగలిగితే, will do miracle in your life. దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు He will చేయగలడు. make everything to come to life. To ఆయన come. సమస్తమును తిరిగి జీవింపజేయగలడు. You have a dead body in you. నీలోనే ఒక శవమును నువ్వు ఉంచుకొని ఉన్నావు. Your sin is like a dead body. నీ యొక్క పాపమే నీలో ఉన్న శవము లాగా ఉంది. You want to hide it. నీవు మాత్రం దాన్ని You దాచిపెట్టాలనుకుంటున్నావు. want to shut it in your heart. నీ హృదయంలోనే ఆ శవాన్ని The మూసివేయాలనుకుంటున్నావు. stink is there in your heart. ఆ యొక్క మురికి దుర్వాసన నీలోనే You ఉండిపోయింది. don't have any understanding. కానీ దాని విషయమే నీకు You are a గ్రహింపేమీ blind లేదు. person. నీవు ఒక గ్రుడ్డి వ్యక్తివి. Just roll away that stone. ఆ యొక్క రాతిని నువ్వు దొర్లించు. God wants you to do that. దేవుడు నువ్వు అది చెయ్యాలి అని But you don't కోరుతున్నాడు. want to attend to it. కానీ నీవు దాన్ని You చెయ్యాలనుకోవడం are లేదు. disobeying. నీవు అవిధేయత You are not చూపిస్తున్నావు. confessing your sin. నీవు నీ పాపం ఒప్పుకోవడం You లేదు. are hardening your heart. నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. Certainly punishment is come upon you. దేవుని తీర్పు అనేది నీ పైకి రావడానికి ఉంది సిద్ధంగా. Because you are not obeying. నీవు విధేయత చూపించడం లేకపోవడానికి. This God cannot be your everlasting Father. అలాంటప్పుడు ఈయన నీ యొక్క నిత్యుడైన తండ్రిగా ఎంత మాత్రం ఉండడు. You will be sent to the eternal hellfire. ఆయన కేవలం నిన్ను నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయడానికి If you ఉన్నాడు. close your eyes, నీ కన్నులు నీవు you మూసుకుంటే will certainly land in hellfire. నీవు ఖచ్చితంగా నీ కన్నులు Hellfire is waiting for you. ఆ నరకాగ్నిలోనే నువ్వు తెరుస్తావు. Still అది you వేచి చూస్తూ. you don't want to obey God. అయినప్పటికీ కూడా నువ్వు విధేయత You are just చూపించాలనుకోవడం లేదు. lightly treating the word of God. నువ్వు ఎంతో తేలిగ్గా దేవుని వాక్యాన్ని You ఎంచుతున్నావు. don't have the fear of God. దేవుని భయం లేకుండా ఉన్నావు. With devil in your heart, సాతాను నీలో హృదయంలో ఉండి you have spoiled your eyes. నీ యొక్క కన్నులను You పాడు have spoiled your చేస్తున్నాడు. heart. నీ హృదయాన్ని పాడు You have చేస్తున్నాడు. spoiled your life. నీ యొక్క జీవితాన్ని పాడు You చేస్తున్నాడు. don't have happiness in you. నీలో ఎంత మాత్రం సంతోషం లేదు. Jesus wants you to obey now. యేసుక్రీస్తు ఈ సమయం అందే నువ్వు విధేయత చూపించాలి అని కోరుతున్నాడు. Take away the stone. ఆ రాతిని తొలగించు. Even if it is so difficult, అది ఎంత కఠినతరంగా నీకు అనిపించినప్పటికీ కూడా obey the word of God. దేవుని వాక్యానికి విధేయత See the చూపించు. glory of God. దేవుని మహిమను చూడు. Really, they obeyed Jesus. నిజంగానే వారు దేవుని మాటకు విధేయత Rolled చూపించారు. away. They rolled away వారు the అక్కడికి stone. వెళ్ళి ఆ రాతిని తొలగించారు. What happened? అక్కడ ఏం జరిగింది? Jesus loudly he said, Lazarus, come out. అప్పుడు యేసుక్రీస్తు బిగ్గరగా లాజరు బయటికి రా అని పిలిచాడు. What happened? ఏం జరిగింది? He came out. ఆయన బయటికి వచ్చాడు. And Jesus said, యేసుక్రీస్తు చెప్పారు, loose his grave clothes. అతని ఆ యొక్క ప్రేత వస్త్రాలను విప్పండి అని వారితో చెప్పారు. Or tie to the hands and foot. ఆ చేతులకు కాళ్ళకు కట్టబడిన ఆ వస్త్రాలను విప్పండి అని. And there was a napkin around his nose, అతని around his face. అతని ముఖానికి ముక్కుకు ఉన్నటువంటి ఆ వస్త్రాలను కూడా Take తీసివేయమని, away these grave clothes. వాటిని కూడా తీసివేయమని చెప్పారు. He asked them to do that. ఆయన అక్కడ ఉన్న వారు అది చెయ్యాలని కోరాడు. Really, they did it. నిజంగానే వారు అది This is చేశారు. during this Christmas season. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా Many Christians are dead. చాలా మంది క్రైస్తవులు కేవలం చచ్చిన వారుగా ఉన్నారు. Obey God. దేవునికి విధేయత చూపించండి. Roll away the stones ఆ from యొక్క you. బండలను మీ యొక్క హృదయాల్లోంచి తొలగించండి. God will use you. దేవుడు మిమ్మల్ని God ఉపయోగించుకోగలుగుతాడు. will use you to bring people to life. దేవుడు మిమ్మల్ని ఇతరులలో తిరిగి జీవం నింపడానికి సైతం ఉపయోగించుకుంటాడు. And these dead people are before you.
మీ ముందు చచ్చిన వారు ఉంటే గనక చచ్చిన స్థితిలో Some people are with these grave clothes. కొంతమంది మీ ముందు ఆ ప్రేత వస్త్రాలతో ఉన్నవారుగా ఉంటున్నారు. Come on, take away those grave clothes. మీరు కూడా వారి యొక్క ప్రేత వస్త్రాలను విప్పేవారుగా ఉండాలి. Go to the dead body. అలా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. Go with faith. విశ్వాసంతో వెళ్ళండి. Take them away. వారిని బయటికి తీసుకురండి. And they will walk. వారు నడుచుకుంటూ రాగలుగుతారు. They will really come to life. వారు నిజంగానే జీవంలోనికి రాగలరు. Jesus and you యేసుక్రీస్తు మరియు నీవు combined together. ఇద్దరు కలిసి If you go with Jesus, నీవు యేసుక్రీస్తుతో కూడా వెళ్తే, if you work with Jesus, నీవు యేసుక్రీస్తుతో కూడా కలిసి పనిచేస్తే, Jesus and yourself, నీవు మరియు యేసుక్రీస్తు, you can deliver many people. మీరు ఇద్దరు కలిసి ఎంతో మందిని విడుదల చెయ్యగలరు. You say you are a saved person. నీవు నేను రక్షింపబడిన వ్యక్తిని అని చెప్తావు. You have many doubts. కానీ నీకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. If I obey Jesus, నేను యేసుక్రీస్తుకి విధేయత చూపిస్తే I will lose this, I will lose that. నేను ఇది కోల్పోతాను, అది కోల్పోతాను అని. You don't have any faith in Jesus. నీకు ఏ మాత్రం విశ్వాసం లేదు యేసు. If you obey Jesus, నీవు యేసుక్రీస్తుకు విధేయత చూపిస్తే you will get happiness. నీకు నిజంగా సంతోషం You దొరుకుతుంది. will make others happy. అలాంటప్పుడు నువ్వు ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలవు. Joseph, the husband of Mary, యోసేపు, మరియ యొక్క భర్త అయిన he యోసేపు, obeyed. అతడు విధేయత చూపించాడు. Though he was a father to Jesus, అతడు యేసుక్రీస్తుకి తండ్రి అయినప్పటికీ కూడా he obeyed. అతడు విధేయత చూపించాడు. He obeyed this everlasting Father. అతడు ఈ తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. That Jesus, at that time, he was in the womb of Mary. ఆ సమయంలో ఆ యేసుక్రీస్తు మరియ యొక్క గర్భంలో ఉన్నాడు. But the Spirit of God touched Joseph. కానీ దేవుని యొక్క ఆత్మ యోసేపును తాకింది. Let the Spirit of God touch you. ఈ సమయంలో దేవుని ఆత్మ మిమ్మల్ని కూడా Let the తాకనివ్వండి. Holy Spirit touch you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకనివ్వండి. Really you will obey God. నిజంగా మీరు దేవునికి విధేయత If చూపించండి. you obey God, మీరు విధేయత you will చూపిస్తే see great things. గొప్ప విషయాలు మీరు You will see చూస్తారు. glory. మీరు మహిమను చూస్తారు. And Joseph really saw glory of God. యోసేపు నిజంగానే దేవుని మహిమను చూశాడు. What a wonderful thing. ఎంత గొప్పనైనటువంటి ఆశ్చర్య His సంగతి. name is also Wonderful God. ఆయన నామము కూడా ఆశ్చర్యకరుడు అనేటువంటి You నామము. will see wonderful things. నీవు ఆశ్చర్యమైన You will సంగతులను see చూస్తావు. glorious things. నీవు మహిమ కలిగిన You సంగతులను are not చూస్తావు. able to go forward. నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. Ask God to help you. దేవుణ్ణి సహాయం చేయమని అడగండి. Let us pray. ప్రార్థించుకుందాం.